వెజ్ నాన్ వెజ్ పిండి వంటలు ఇలా చెప్పుకుంటూ పోతే 50 వెరైటీస్ నోరూరిస్తున్నాయి. తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్లో వివిధ రకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచారు. అన్లిమిటెడ్ ఫుడ్ రేట్ ఎంతో తెలుసా? చూడండి. వెజ్ లో డిఫరెంట్ వెరైటీస్, నాన్ వెజ్ లో స్పైసీ ఫుడ్స్, నోరూరించే పిండి వంటలు, తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్లో ఘుమఘుమలు. తెలంగాణ వంటకాలు అన్నీ ఒకే చోట కనువిందు చేస్తున్నాయి. వెజ్, నాన్ వెజ్, పిండి వంటలు ఫుడ్ లవర్స్ కోసం తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ పేరుతో అందుబాటులో ఉంచింది తెలంగాణ టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్. తెలంగాణలో ఒక్కో ఏరియాలో ఒక్కో వంటకం ఫేమస్. రాష్ట్ర వాసులకు ఆ రుచులు తెలుసు, కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఆ టేస్ట్ తెలియదు. అందుకే అందరూ తెలంగాణ రుచులను ఆస్వాదించాలని తెలంగాణ టూరిజం అండ్ కల్చర్ మినిస్ట్రీ ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తోంది. బిర్యానీ ఒక్కటే కాదు, పప్పు, పచ్చి పులుసు, మామిడికాయ తొక్కు, చికెన్ కర్రీ, బోటీ కూర, నాటుకోడి కూర, జొన్న రొట్టెలు, సకినాలు, సర్వపిండి, లడ్డూలు ఇలా 1, 2 కాదు 50కి పైగా వంటలను ఒకే చోట అందుబాటులో ఉంచారు. బేగంపేట్ హరిత ప్లాజా హోటల్లో ఈ నెల 2న ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. తెలంగాణ ఫుడ్ ను అందరికీ పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. 999 రూపాయలకు అన్లిమిటెడ్ ఫుడ్ అందిస్తున్నారు. తెలంగాణ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది సంస్కృతి, సాంప్రదాయాలు. దాంతో పాటు పిండి వంటలు కావచ్చు, నాన్ వెజ్ కర్రీస్ కావచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే మన తెలంగాణ వంటలు వరల్డ్ వైడ్ ఫేమస్. మరి మనతో పాటు చెఫ్ కూడా ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాము. సో ఎట్లా ఉందండి మెన్యూ, ఏ విధంగా తీసుకున్నారు? వంటకాలు ఉన్నాయి, కొన్ని పిండి వంటకాలు. సర్వపిండి మనం లైవ్ ఇస్తున్నాము. జొన్న రొట్టెలు మెయిన్, తెలంగాణ అంటే జొన్న రొట్టెలు, వెల్లుల్లి కారం ఆ కాంబినేషన్ ఉంది. బచ్చల కూర, వెజ్లో వచ్చేసి బచ్చల కూర, మళ్ళీ పాలకూర పప్పు, ఇవన్నీ ట్రెడిషనల్ మేడం మనం ఇచ్చేది. ఇక్కడ వచ్చేసి డైలీ మనం వెరైటీ ఆఫ్ నాన్ వెజెస్ ఉన్నాయి, మనం చేంజెస్ చేస్తాం. తలకాయ కూర, కాళ్ళ కూర, బోటి, గోంగూర బోటి, అలా డిఫరెంట్ ఫ్లేవర్స్ మనం చేసిస్తాం మేడం. వీ మేక్ అవర్ ఇన్ హౌస్ మేడం. మా ఓన్ మేము వీ హ్యావ్ సమ్ అవర్ ఓన్ రెసిపీస్. సో వీఆర్ పుట్టింగ్ అవర్ ఓన్ రెసిపీస్ ఓన్లీ మేడం. వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ ఇన్స్టెంట్ మేడం. ఈ ఫుడ్ ఫెస్టివల్ ను ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ లవర్స్. హైదరాబాద్ లో ఉండే వాళ్లకు తెలంగాణ రూరల్ ఫుడ్ టేస్ట్ అంతగా తెలియదు. అందుకే హైదరాబాదీలు ఫుడ్ ఫెస్టివల్ కు వచ్చి తమకు ఇష్టమైన స్వీట్ అండ్ హాట్ ఫేవరెట్ ఫుడ్ ను రుచి చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికీ ఒకసారి వచ్చాను ఆల్రెడీ, అండ్ అప్పుడు చాలా నచ్చి ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం అని వచ్చాను. డిఫరెంట్ బఫేస్ ఉంటాయి, సో ప్రతిదీ టేస్టీగా ఉంటుంది. ఈ నెల 12న ఫుడ్ ఫెస్టివల్ ముగియనుంది. రోజు మధ్యాహ్నం 12:30 నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచుతున్నారు. త్వరలో తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ ను ఇతర రాష్ట్రాల్లో నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఆగస్టు 2న ప్రారంభమైన ఈ ఫుడ్ ఫెస్టివల్ అయితే ఆగస్టు 12 వరకు ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సో చాలా మంది నగరవాసులకు తెలంగాణ అథెంటిక్ ఫుడ్ ని ఇక్కడ అందుబాటులో ఉంచే విధంగానైతే ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ కుశాల్తో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.